హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసాం మనమైతే పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం గుంపారు గ్రామంలోకి అయితే. ఇక్కడైతే చూడండి, ఈరోజు అయితే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి బాగా జరుగుతుంది. మనమైతే షష్ఠిలోకి వచ్చేసాం. చూడండి, ఇదైతే సుబ్రహ్మణ్య స్వామి వారి గుడి. ఇక్కడైతే జనం ఇప్పటిదాకా చాలా జనం ఉన్నారు. వీడియో తీయడానికి అవ్వదు కదా అని వాళ్ళు ఇళ్ళకి తీద్దామని ఇప్పుడు మొదలు పెట్టాను వీడియో తీయడం. ఇదైతే పుట్ట ఫ్రెండ్స్, మొత్తం పుట్ట చుట్టూరు కోడిగుడ్లు పెట్టేశారు. ఎక్కడ ఖాళీ లేకుండా చేసారు, అలా పుట్టే కనపడట్లేదు. ఇదైతే నాగమ్మ తల్లి. చూడండి, ఇక్కడ కూడా మొత్తం అలాగే చేసేసారు ప్రజలు. చూడండి, ఇదైతే తీర్థం. ఇక్కడైతే తీర్థం పెడతారు. చూడండి, చాలా రేట్లు కూడా అమ్మేస్తున్నారు. వీళ్ళైతే 50 రూపాయలకి వచ్చేది 100 రూపాయలు కూడా కాదు, 150 రూపాయలు అమ్ముతున్నారు వీళ్ళు ఒక్కొక్కటిని. చాలా రేట్లు అనేవి చాలా ఎక్కువగా చేసి అమ్ముతున్నారు. చూడొచ్చు, ఇదైతే వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ అన్ని గుళ్ళు ఉంటాయి. ఇప్పుడు శివాలయం కూడా ఉంటుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం, రామాలయం, శివాలయం. ఇదైతే శివాలయం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ శివరాత్రి కూడా బాగా జరుగుతుంది. ప్రతి శనివారం కూడా నేనైతే డైలీ వస్తాను ఇక్కడ ప్రతి శనివారం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే శివాలయం. గుంపారు గ్రామంలో ఆలయాలు అనేవి ఉన్నాయి. ప్రతి ఆలయం ఉన్నది ఇక్కడ. శివాలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, రామాలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, అలాగే అమ్మవారి ఆలయం కూడా ఉంది ఫ్రెండ్స్. అది కూడా చూపిస్తాను. ఇదైతే శనీశ్వరుడు బయట అయితే ఉంటారు కదా ఆయన. ఇదైతే ఆ చెట్టు, శనీశ్వరుడు పక్కన ఇక్కడ మారేడు చెట్టు కూడా ఉంది. ఇక్కడైతే మన గుంపారు గ్రామంలో అమ్మవారి ఆలయం ఉందన్నాను కదా. ఈ అమ్మవారి పేరు వచ్చేసి కాసమ్మ తల్లి అమ్మవారు. ఇక్కడైతే జాతర జరుగుతుంది ఏప్రిల్ నెలలో, చాలా బాగా జరుగుతుంది. మనమైతే లోపలికి వెళ్దాం. ఇదైతే గుడి ఎంట్రన్స్. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి జరుగుతుంది కదా, ప్రజలందరూ ఇక్కడ కూడా వస్తారు. జనాలు అమ్మవారిని కూడా దర్శించి వెళ్తారు. చూడండి, శ్రీ కాసానమ్మ వారు. మనం లోపలికి వెళ్దాం. ఇవైతే గరగలు, వెండి గరగలు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే అమ్మవారు పాదం. చూడండి, ఈ అమ్మవారి పేరు కాసమ్మ తల్లి. ఈ అమ్మవారి జాతర చాలా బాగా జరుపుతారు. అంగరంగ వైభవంగా జరుగుతుంది జాతర అనేది. అమ్మవారికి భోజనాలు కూడా పెడతారు. నాన్ వెజ్తో పెడతారు అమ్మవారి జాతరకి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.